మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మళ్ళీ మాట్లాడలేనేమో. అహ్మదాబాద్ క్రాష్ అయిన ఎయిర్ ఇండియా విమాన గాల్లోకి ఎగిరే ముందు అక్కతో ఆ ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్ మాట్లాడిన చివరి మాటలు. ముందే ప్రమాదాన్ని ఊహించి కాదు, సుదీర్ఘ ప్రయాణంలో మళ్ళీ మాట్లాడే ఛాన్స్ వస్తుందో లేదోనని. కానీ ఆమె చెప్పినట్లుగానే ఇక ఎప్పటికీ మాట్లాడలేదు, ఎప్పటికీ కుటుంబానికి కనిపించదు. ఆమె ఎంతో కష్టపడి తన కలలను సాకారం చేసుకుంది. 19 ఏళ్లకే మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. 22 ఏళ్ల వయసులో కుటుంబానికి ఒక భరోసాగా నిలిచింది. టీనేజ్లోనే ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి కొండంత ఆసరగా నిలిచిన అంతలోనే మృత్యువు ఒడిలోకి చేరిపోయింది. ఆమె మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మణిపూర్లోని తౌబాల్ జిల్లా ఆవాంగ్ లోయ్ కేయ్కి చెందిన నాంగ్దోయ్ శర్మ 2023లో ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించింది. తనపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చి కుటుంబానికి ఒక భరోసాగా నిలిచింది 22 ఏళ్ల నాంగ్దోయ్ శర్మ. 3 ఆడపిల్లలలో రెండవ అమ్మాయి నాంగ్దోయ్. టీనేజ్లో ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి కొండంత ఆసరగా నిలిచింది. స్నేహితులు ఎయిర్ హోస్టెస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు శర్మను పిలిచారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె సెలెక్ట్ అయ్యింది. అయితే గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆమె కూడా చనిపోయింది. పంతొమ్మిదేళ్లకే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చినందుకు ఎంతో సంతోషం ఉండేది. ఆమె పెద్దయ్యాక మణిపూర్లో స్థిరమైన ఉద్యోగం వెతుక్కోవాలని భావించింది. అంతలోనే మృత్యువు ఒడిలోకి చేరిపోయింది. గురువారం ఉదయం 11:30 ప్రాంతంలో పేరెంట్స్కి ఫోన్ చేసింది శర్మ. ఈరోజు తాను లండన్ వెళ్తున్నానని, కొన్ని రోజులు ఫోన్ చేయలేనని తల్లిదండ్రులకు తెలిపింది. జూన్ 15న తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పింది. కూతురు తమకు చేసిన కాల్, చెప్పిన మాటలు అవేనని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తండ్రి నందీష్ కుమార్ శర్మ. మార్చిలో ఇంటికి వచ్చిందని, అదే ఆఖరి చూపు అయ్యిందన్నారు. మరో మృతురాలు లామ్నున్ తేమ్ సింగ్సన్ కుటుంబం 2023లో జరిగిన జాతి ఘర్షణల కారణంగా ఇంపాల్లోని ఓల్డ్ లంబులేన్లో ఉన్న తమ సర్వస్వాన్ని వదిలేసి వచ్చేసింది. ప్రస్తుతం వారు కాంగ్పోక్పి జిల్లాలో అంతర్గతంగా నిరాశ్రులైన వ్యక్తులుగా ఓ చిన్న అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. లామ్నున్ తేమ్ తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించగా ఆమె తల్లి నేమ్నోయిల్ హింగ్ సింగ్సన్ 3 పిల్లలను ఒంటరిగా పెంచారు. లామ్నున్ తేమ్ ఆమెకు ఏకైక కుమార్తె. ప్రమాద వార్త తెలిసినప్పటి నుంచి స్థానికులు వారి ఇంటికి చేరుకొని ధైర్యం చెబుతున్నారు. తన కుమార్తె క్షేమంగా ఉందని, ఏదైనా అధికారిక సమాచారం వస్తుందేమోనని తల్లి నేమ్నోయిల్ హింగ్ ఇంకా ఆశతో ఎదురుచూస్తున్నారు. చివరిసారిగా తన తల్లికి ఫోన్ చేసినప్పుడు తాను డ్యూటీ మీద అహ్మదాబాద్ వెళ్తున్నట్లుగా లామ్నున్ తేమ్ చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ కన్నీటి ధారలతో మునిగిపోయింది. బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఎటు చూసినా హాహాకారాలు, ఏడుపులు, లోపల నిశ్చలంగా పడి ఉన్న డెడ్ బాడీస్, బయట బంధువుల వేదనలు. తమ వారి డెడ్ బాడీ ఎక్కడ ఉందో తెలియదు, అసలు గుర్తించారో లేదో కూడా సమాచారం లేదు, ఎప్పుడు అప్పగిస్తారో తెలియదు. ఓవైపు కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడుపులు, మరోవైపు తమ వారి డెడ్ బాడీ కోసం ఎదురుచూపులు. అలా హాస్పిటల్ చుట్టుపక్కల అంతా ఏడుపులు, పెడబొబ్బలతో కన్నీటిమయంగా మారింది. నాన్న, నేను జాబ్ మానేసి నిన్ను బాగా చూసుకుంటానా అని తన తండ్రికిచ్చిన మాట తప్పాడు ఎయిర్ ఇండియా బోయింగ్ 7878 డ్రీమ్ లైన్ విమానం పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్. తండ్రికి మాట ఇచ్చి 3 రోజులు గడవక ముందే ఆయనని ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వయసు మీరిన ఆ తండ్రి రోదనకి అవధులు లేవు, ఓదార్పు లేదు. 8200 గంటల పాటు విమానాలని నడిపిన అనుభవం ఉన్న కెప్టెన్ సుమిత్ని 6 నిమిషాలలో అకాల మరణం కబలించింది. గురువారం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-171 ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని క్షణాలలోనే ఘోర ప్రమాదానికి గురైంది.
అందులోని ఒక్క ప్యాసింజర్ మినహా మిగిలిన వారి ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. ఈ విమానాన్ని నడిపే కెప్టెన్ సుమిత్ సబర్వాల్ కూడా ప్రమాదంలో మరణించారు. అయితే సుమిత్ సబర్వాల్కి సంబంధించి ఓ విషాదకర సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 3 రోజుల క్రితమే తన తండ్రిని కలవడానికి వెళ్లిన సుమిత్ తండ్రి వయసు మీరి బాధపడుతుండడంతో ఉద్యోగం మానేయాలని డిసైడ్ అయినట్టుగా అతని ఫ్రెండ్స్ చెబుతున్నారు. ఒంటరిగా ఉన్న తన తండ్రిని దగ్గర ఉండి చూసుకోవాలని అనుకున్నట్లుగా వాళ్ళు చెబుతున్నారు. విమానం బయలుదేరే ముందు తన తండ్రికి కాల్ చేసి లండన్ చేరుకున్న తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను అని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇంతలోనే ఇంతటి ఘోరం జరిగిందని ఫ్రెండ్స్ కంటతడి పెడుతున్నారు. ఇప్పుడు అతని తండ్రి ఒంటరివాడయ్యాడని కన్నీరు మున్నీరవుతున్నారు. సుమిత్ ఇంటికి చేరుకున్న అధికారులు, రాజకీయ నేతలు సుమిత్ తండ్రిని ఓదార్చారు. ఎంతమంది ఓదార్చినా ఆఖరి రోజులలో ఆ 90 ఏళ్ల తండ్రి పడే వేదన తీరేది కాదు. ప్రస్తుతం ఆయన ముంబైలోని పోవై ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్నారు. గతంలో ఈయన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCAలో జాబ్ చేసి రిటైర్ అయ్యారు. ఈయన 2 మేనల్లుళ్ళు కూడా పైలట్లుగా చేస్తున్నారు. ఇక కూలిన విమానానికి ఫస్ట్ ఆఫీసర్గా ఉన్న క్లైవ్ కుండర్కు కూడా 1100 గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయన తల్లి ఎయిర్ ఇండియాలో విమాన సహాయకురాలిగా విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతడి తల్లిదండ్రులు సిడ్నీలో ఉండే తన సోదరి దగ్గర ఉన్నట్లు సమాచారం. ఇక ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించడానికి ఫోరెన్సిక్ డెంటల్ ఐడెంటిఫికేషన్ DNA పరీక్షలు ప్రారంభించారు. మృతదేహాలు అస్సలు గుర్తులేని పరిస్థితుల్లో ఉండడం వలన పళ్ళు, గోళ్లు నమూనాల ద్వారా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ అంతా పూర్తి చేయడానికి 1 లేదా 2 రోజులు పట్టవచ్చని చెబుతున్నారు. మరోవైపు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతోంది. ఇంజన్ వైఫల్యం లేదా రెక్కల ఫ్లాప్ పనిచేయకపోవడం ప్రమాదానికి కారణం కావచ్చని చెబుతున్నారు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.